అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాట జననాయకన్ మూవీ దుమ్మురేపుతోంది. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దళపతి విజయ్ సునామీ సృష్టిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో తమిళనాడు వ్యాప్తంగా అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్ల వద్ద పాలాభిషేకాలు, బాణసంచా కాల్పులతో పండగ వాతావరణం నెలకొంది. తమిళనాడులో జననాయకన్ జాతర మొదలైంది. వెండి తెరపై దళపతి విజయ్ విన్యాసాలు చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమా కెరీర్లో ఇది విజయ్ చివరి చిత్రం కావడంతో థియేటర్లన్నీ కటౌట్లు, పూలదండలతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి థియేటర్ల వద్ద డప్పుల మోతలు, ఈలల ఘోషతో కోలీవుడ్ దద్దరిల్లిపోతోంది. డైరెక్టర్ హెచ్ వినోద్, మార్క్ మాస్ యాక్షన్, అలాగే అనిరుద్ధ్ అందించిన మైండ్ బ్లాకింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ స్క్రీన్ ఎంట్రీ, పొలిటికల్ షేడ్స్ ఉన్న డైలాగ్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ హంగమా అంతా ఇంత కాదు. అభిమానులు థియేటర్లను షేక్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000కు పైగా స్క్రీన్స్, తమిళనాడులోనే 90% పైగా థియేటర్లో జననాయకన్ రిలీజ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోని రికార్డులు తిరగరాసిన ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైమ్ హిస్టారికల్ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవైపు సినీ విశ్లేషకుల ప్రశంసలు, మరోవైపు ఫ్యాన్స్ ఎమోషనల్ రెస్పాన్స్ తో జననాయకన్ తమిళనాట రికార్డుల వేట మొదలుపెట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే పేరు మారుమోగిపోతుంది. అదే దళపతి విజయ్ నటించిన జననాయకన్. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ కూడా అభిమానుల సందడితో కిక్కిరిసిపోయాయి. పాలాభిషేకాలు, భారీ కటౌట్లు, బాణసంచా కాల్పులు, డప్పుల మూతలతో తమిళనాడు మొత్తం విజయ్ నినాదాలతో మారుమోగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్యాన్స్ కూడా థియేటర్ల వద్ద అయితే సంబరం చేసుకుంటున్నారు. జననాయకన్ ఫీవర్ పీక్స్ కి చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. సినిమా విడుదలైన తొలి షో నుంచి కూడా అభిమానులు థియేటర్ల వద్ద భారీ తరలి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమవగా ప్రతి థియేటర్ వద్ద పండుగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. విజయ్ చివరి సినిమా అనే ఒక భావోద్వేగంతో అభిమానులు ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. డప్పులు, డీజేలు, బాణాసంచల కాల్పులతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల విజయ్ పోస్టర్లకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సినిమాలో దర్శకుడు హెచ్ వినోద్ మాస్ ఎలిమెంట్స్ ను ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దారని వస్తున్నటువంటి అంటే టాక్స్ చూస్తే తెలుస్తోంది. అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి యాక్షన్ సీన్ ను మరింత ఎలివేట్ చేసినట్టు కూడా అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా విజయ్ స్క్రీన్ ఎంట్రీ, యాక్షన్ బ్లాక్స్, రాజకీయ నేపథ్యాన్ని సూచించేటువంటి కొన్ని డైలాగ్స్ థియేటర్ లో ఒక మంచి స్పందనను రాబడుతున్నాయి. ప్రతి సీన్ కి ఈలలు, చప్పట్లు, నినాదాలతో థియేటర్లు అయితే మారుమోగిపోతున్నాయి. శివ, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7,000కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. తమిళనాడులోనే అత్యధిక థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదు కాగా తొలి రోజు వసూళ్ల పరంగా కూడా భారీ ఓపెనింగ్ సాధిస్తాయంటూ కూడా మరొక వైపు ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై సినిమా విశ్లేషకులు కూడా సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు అభిమానులు మాత్రం ఇది కేవలం సినిమా కాదని, విజయ్ కు భావోద్వేగ బీట్ గోల్ అంటూ కూడా చెబుతున్నారు. శివ, అందుకే ప్రతి షో హౌస్ఫుల్ గా నడుస్తుండటంతో థియేటర్ల వద్ద అయితే అభిమానుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మొత్తంగా చూస్తే తమిళనాడులో జననాయకన్ విడుదల ఒక సాధారణ సినిమా రిలీజ్ లా కాకుండా ఒక భారీ ఉత్సవంలా, ఒక జాతరను కల్పిస్తున్నామని చెప్పుకోవచ్చు. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయ్ మరోసారి తన స్టార్ పవర్ ని కూడా చాటుతున్నాడని మనం చెప్పుకోవచ్చు. తొలి రోజు కలెక్షన్లు కొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లపై కూడా ఉంది. దాదాపు ఇవాళ సాయంత్రం వరకు అంటే మరొక పక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా
కొన్ని స్క్రీన్స్ లో ఇటు సినిమాకి సంబంధించి థియేటర్ లో ఇప్పుడే రన్ అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు షోస్ స్టార్ట్ అయ్యాయి. సో దాదాపు ఇవాళ సాయంత్రం వరకు అలాగే రేపు ఉదయం వరకు ఓవరాల్ గా జననాయకన్ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ మీద ప్రతి ఒక్కరి దృష్టి అయితే ఉంది. ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటి, విజయ్ సీఎం అయిన తర్వాత తన కలెక్షన్లు ఏంటో చూద్దామంటూ తన కలెక్షన్ల సునామీ ఎలా ఉండబోతుందంటూ కూడా అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.